నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇది అమెరికాకు చెందినటువంటి ఈ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల్లోని పరిస్థితుల గురించి, పరిణామాల గురించి, ముఖ్యంగా మతాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి రీసెర్చ్ చేస్తూ, సర్వేలు నిర్వహిస్తూ కొన్ని నివేదికల్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. సో ప్యూ రీసెర్చ్ సెంటర్ మనం గత జూన్ నెలలో కూడా ఒక నివేదికని వెలువరించడం జరిగింది. భారతదేశంలో మత సహనానికి సంబంధించి, అదేవిధంగా ఆయా మతాలు రాజకీయంగా ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి, రాజకీయపరమైన అంశాలకు సంబంధించి ఎలా స్పందిస్తున్నాయి అనే అంశాలకు సంబంధించి ఒక నివేదికను జూన్ నెలలో విడుదల చేసింది. సో సేమ్ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు లేటెస్ట్గా మరొక కీ ఫైండింగ్స్కి సంబంధించిన ఒక నివేదికను కూడా బహిర్గతం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పాపులేషన్ గ్రోత్ గురించి, జనాభా పెరుగుదలకు సంబంధించిన అంశాలని ఇందులో వారు పొందుపరచడం జరిగింది. సో ఈ జనాభా పెరుగుదల రేటు విషయంలో, జననాల రేటు, ఫర్టిలిటీ రేటు విషయంలో 1951తో పోల్చితే 2011కు వచ్చేసరికి ఆ ఫర్టిలిటీ రేట్ విషయంలో అన్ని మతాల్లో, హిందూ, ముస్లిం ఆర్ క్రిస్టియన్స్, సిక్స్, ఇలా అన్ని మతాల్లోనూ ఆ ఫర్టిలిటీ రేట్లో తగ్గుదల కనబడుతోందనేది ప్యూ రీసెర్చ్ సెంటర్ చెప్తున్న మాట. అయితే పాపులేషన్ గ్రోత్ విషయంలో అప్పుడున్న హిందూ జనాభాతో పోల్చితే ఇప్పుడున్న హిందూ జనాభా పెరిగినప్పటికీ గ్రోత్ రేట్ విషయంలో అటు ముస్లిం పాపులేషన్కి, ఇటు హిందూ పాపులేషన్కి లేదా సిక్ పాపులేషన్కి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఆ ఫైండింగ్స్ ఏంటి, వాటి గురించి మనం చర్చించబోతున్నాం. అండ్ ఇంతకుముందు మత సహనానికి సంబంధించి అండ్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్కి సంబంధించి గతంలో ఇచ్చిన నివేదికలో పొందుపరిచిన అంశాలు అండ్ ఇప్పుడు ఇచ్చిన ఈ నివేదికలోని అంశాలకు సంబంధించి మనం విశ్లేషించడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు విశ్లేషకులు, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన నిపుణులు అండ్ ఈ స్ట్రాటజిక్ అఫైర్స్కి సంబంధించి విశ్లేషించే వ్యక్తి మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా ప్యూ రీసెర్చ్ సెంటర్ బేసికల్లీ స్టాటిస్టిక్స్ అనేవి లేదా సర్వేలు, గణాంకాలు ఇవన్నీ కూడా ఒక ఆయా కాలమాన పరిస్థితులని స్పష్టంగా చెప్పాలంటే కొన్ని ఆధార సహితంగా మనం మాట్లాడడానికి ఉపయోగపడతాయంటూ ఉంటారు ఎనీ స్టాటిస్టిక్స్. బట్ వేరస్ ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన గతంలో జూన్ నెలలో కూడా ఈ రిలీజియస్ అంశాలకు సంబంధించి భారతదేశంలో ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ అసహనం అనే మాట, రిలీజియస్ ఇంటాలరెన్స్ లేకపోతే ఇంకోటి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో, ఒక పొలిటికల్ వాతావరణం బిల్డ్ అయిన సందర్భంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన నివేదిక క్రెడిబిలిటీకి సంబంధించి అండ్ ఇచ్చిన ఫైండింగ్స్కి సంబంధించి ఫస్ట్ మీ రిమార్క్స్ ఏంటి? దీన్ని ఎట్లా ఫస్ట్ మీరు చూస్తారు? అంటే మనకు ఒక స్టాటిస్టిక్స్కి సంబంధించి ఒక గొప్ప స్టాటిస్టీషియన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ బ్లడీ లైస్ అని చెప్పాడు ఆయన. మనకు గుడ్, బ్యాడ్, అగ్లీ అంటాం కదా, లేదా గుడ్, బెటర్, బెస్ట్ అంటాం మనం. అలాగా కంపారిజన్లో స్టాటిస్టిక్స్ అండ్ బ్లడీ లైస్ అన్నాడు ఆయన. ఎందుకు చెప్పాడంటే కొన్ని మంచి విషయాలు వాడుకోవచ్చేమో, కానీ అది దాన్ని మనం మిస్ఇంటర్ప్రిట్ చేసేటువంటి అవకాశం కూడా దాంట్లో ఉన్నది. దానికి కూడా మనకు స్టాటిస్టిక్స్ చదువుకున్నట్టు విద్యార్థులు వాళ్ళకు ఒక కథ చెప్తారు. ఒక సర్వే చేశారంట, ప్యూ సర్వే లాంటి వాళ్ళే ఒక సర్వే చేసి రోడ్డు మీద ప్రమాదం ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా, వాటిని స్టాటిస్టిక్స్ తీసుకొని ఎక్కడ ప్రమాదం ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడ యాక్సిడెంట్ అవుతే ఎక్కువ చనిపోవడం అనేది ఎక్కడ జరుగుతోంది, రోడ్డు మధ్యలో జరుగుతోందా, రోడ్డు చివర జరుగుతోందా, ఎక్కడ జరుగుతోంది అని వాళ్ళు దాని స్టాటిస్టిక్స్ తీసుకొచ్చారు. ఫుట్పాత్కిను తర్వాత రోడ్డుకి మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో 99% అక్కడ చనిపోయారట. రోడ్డు మధ్యలో ఒకరే చనిపోయారట. రోడ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తూనో లేదా రోడ్డు నుంచి దిగుతున్నప్పుడో యాక్సిడెంట్లే చనిపోవడమే ఎక్కువ జరుగుతాయి. రోడ్డు మధ్యలో ఉన్నవాడు మనకు టైం ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటాడు. సో ఓన్లీ 1% మాత్రమే రోడ్డు మధ్యలో చనిపోయారంట. సో అతని కంక్లూషన్ ఏంటంటే రోడ్డు మధ్యలో నడిస్తే మీరు చాలా సేఫ్గా ఉంటారు అని చెప్పాడు అతను. అందుకే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ కరెక్ట్ అంతే కదా. 99% అక్కడ చనిపోయారు కాబట్టి, ఇక్కడ 1% పోయారు కాబట్టి ఇది బెనిఫిషియల్ అంటున్నారు. కానీ అందుకనే స్టాటిస్టిక్స్ బ్లడీ లైస్ అని అంటారు. కాబట్టి స్టాటిస్టిక్స్ అన్నవి కొంత మేరకు మాత్రమే మనకు పనిచేస్తాయి, కానీ దాని కంక్లూషన్స్ అనేవి మనం కొంత ఆచితూచి డ్రా అనేది లెక్క అది వేరే ఉంటుంది. అలాగే ప్యూ రీసెర్చ్ చాలా విషయాల్లో రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. ఒక రిలీజియస్ ఇష్యూవే కాదు, వాళ్ళు చాలా ఇష్యూస్, ఎకనామిక్ రిలేషన్స్, తర్వాత సొసైటీలో, సమాజంలో ఎలా ఉన్నాయి, ఇటువంటివి చాలా ఇష్యూస్ అన్నీ వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. కానీ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ అన్ని శాంప్లింగ్ అని చేస్తారు. వాళ్ళు ఒక శాంపుల్ తీసుకొని చేస్తారు.
140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో వాళ్ళు ఎంతమంది స్టాటిస్టిక్స్ తీసుకున్నారు అంటే 30,000 మంది. 30 కూడా కాదు, 29,999. ఒక మనిషి ఎందుకు తక్కువ తీసుకున్నారో నాకు అర్థం కాదు. 30,000 కంటే ఒక మనిషి తక్కువ. 29,999 మందిని వాళ్ళు శాంపుల్గా తీసుకున్నారు. దాంట్లో 22,975 మంది హిందువులు, 3,336 ముస్లింలు, 1,782 సిక్కులు, 1,011 క్రిస్టియన్స్, 719 బుద్ధిస్టులు, 109 జైన్లు, 67 మంది ఇతరులు. వీళ్ళని తీసుకున్నారు వాళ్ళు. అంటే 140 కోట్ల జనాభాలో మీరు తీసుకున్నది 30,000 మంది. సరే, దానికి ఒక సైన్స్ ఉంది, ఎలా మీరు శాంప్లింగ్ చేయాలి, రూరల్, అర్బను, మేల్, ఫీమేల్, ఏజ్ గ్యాప్ 18 నుంచి 35 లోపల, 30 నుంచి 50 లోపల, 50 కంటే పైబడిన వాళ్ళు, ఇటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ప్రాంతాలు, రిలీజను, చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని శాంప్లింగ్ అనేది కంప్యూటర్ మోడలింగ్ చేసి వాళ్ళు తీసుకొని శాంపుల్ చేసి చేస్తారు. వాళ్ళు చెప్పే దాంట్లో కొంత ట్రెండ్స్ మనకు కనిపిస్తాయి, కానీ అదే సత్యం, నగ్న సత్యం అని అనుకోవడానికి మనకు వీల్లేదు. భారత ప్రభుత్వం ఏదైతే స్టాటిస్టిక్స్ తీసుకొస్తుందో, సెన్సెస్ నిజంగా వాళ్ళు ప్రతి 10 సంవత్సరాలకు చేస్తారు, 21లో చేయాలి. అన్ఫార్చునేట్లీ మనకు ఈ వుహాన్ కరోనా వైరస్ తోటి మనం కొంచెం వెనకంజ వేసాం. మనం అది బహుశా వచ్చే సంవత్సరం చేస్తారేమో. ఈ స్టాటిస్టిక్స్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది నిజంగా వ్యక్తులు వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తారు, కాబట్టి దాంట్లో ఆథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సర్వేలన్నీ ఫోన్లతోటో ఇంకేదో ఇతరత్ర కలెక్ట్ చేస్తారు, కాబట్టి దాన్ని మనం కొంత దానికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ కొంచెం తక్కువగానే మనం చూడాలి. కానీ ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు, తప్పకుండా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. గతంలో ఇచ్చిన ఫైండింగ్స్ కొన్ని మనం తర్వాత మాట్లాడదాము. దాని గురించి చాలా చర్చ కూడా జరిగింది, వివాదం కూడా జరిగింది. అంటే ఇంటాలరెన్స్ విషయంలో కానివ్వండి, ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ విషయంలో కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ గురించి ఒక పెద్ద చర్చ జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన ఈ పాపులేషన్ గ్రోత్కి సంబంధించిన అంశాలు చూస్తే, ఇన్ ఇండియా ఫర్టిలిటీ రేట్స్ హ్యావ్ ఫాలెన్ అండ్ రిలీజియస్ గ్యాప్స్ హ్యావ్ ష్రంక్ అని ఒక కాలం పెట్టడం జరిగింది. దాంట్లో ముస్లిమ్స్ ఫర్టిలిటీ రేట్ 4.4% గతంలో ఉండేది, ఇప్పుడు 2.6కి వచ్చింది. హిందూస్ 3.3 ఉండేది, ఇప్పుడు 2.1కి వచ్చింది అని చెప్తున్నారు. అండ్ క్రిస్టియన్స్ 2.9 ఉండేది, 2.0కి వచ్చిందని. ఫర్టిలిటీ రేట్ తగ్గుతోంది, తగ్గుదల కనబడుతుంది, జననాల రేట్ తగ్గుతోంది అనేది దేనికి సంకేతం? అండ్ హిందూస్, ముస్లిమ్స్ డెమోగ్రఫికల్లీ మనం నిజంగా ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో మనం కాశ్మీర్ వెళ్ళిన ప్రతిసారి మనం డెమోగ్రఫిక్ చేంజ్ అనేది మొత్తంగా పొలిటికల్ వాతావరణాన్ని, అక్కడున్న సామాజిక వాతావరణాన్ని మార్చేసింది డెమోగ్రఫీ అనేది. సో ఈ డెమోగ్రఫిక్ చేంజెస్కి ఈ ఫర్టిలిటీ రేట్కి ఏమైనా లింక్ ఉంటుందా? తగ్గుదలని మీరు ఎట్లా చూస్తారు? ఈ ఫైండింగ్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్యూ సర్వే కాకపోయినా కానీ కూడా జనరల్గా సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే, సగటు ఒక స్త్రీ తన జీవిత కాలంలో 2.6 పిల్లల కంటే తక్కువ ఆవిడ కనుక కనడం అంటూ జరిగితే కనుక ఆ సంస్కృతి క్షీణదశ పడుతుంది అని ఒక స్టాటిస్టిక్ తీసుకున్నారు వాళ్ళు ఉన్న డేటాతోటి వాళ్ళు చేసింది. అది 2.6 అంటే 0.6 పిల్లలు ఎక్కడ కంటారు అని ఆ చర్చలోకి వెళ్ళొద్దు మనం. యావరేజ్ కాబట్టి అది 2.6 కనీసం ఉండాలి. 2.6 ఉంటే కనుక ఆ సంస్కృతి నిలబడుతుంది అన్నది ఒక వాదన. అంతకంటే తక్కువ వస్తే కనుక కొంత దాని ఇంపాక్ట్స్ ఉంటాయి అన్నది. అది కనుక 1.6 1.7 దగ్గర వచ్చిందంటే కనుక ఇంకా డెఫినెట్గా ఆ సంస్కృతి అన్నది డౌన్ అయిపోతుంది అని. 1.4 టచ్ అయిందంటే కనుక దానికి ఇర్రివర్సిబుల్, ఇంకా దాన్ని మళ్ళీ రివర్స్ కూడా చేయలేం. 1.6 నుంచి 1.4 వరకులో ఉంటే కనుక బహుశా మళ్ళీ ఏదైనా చేసి దానికి ఇన్సెంటివైజ్ చేసి అదో ఇదో చేసి దాన్ని మళ్ళీ దాన్ని రివైవ్ చేసేటువంటి అవకాశము, సూచనలు దానికి చూపిస్తుంది. కానీ 1.4 కంటే తక్కువ పడితే మాత్రం ఇంకా అది నిష్కృతి లేదు అని వాళ్ళ ఫైండింగ్స్లో చెప్తున్నారు వాళ్ళు. హిస్టారికల్గా గత 2000 సంవత్సరాల్లో ఉన్న డేటా తీసుకొని వాళ్ళు చెప్తున్నారు. భారతదేశంలో ఈ ఫైండింగ్ ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ఓవరాల్గా 1950లో సగటు స్త్రీకి 5.9 మంది పిల్లలు కనేది ఆవిడ. అంటే 6 మంది పిల్లలు కనేవాడు. ఓకే, భారతదేశంలో, యావత్ భారతదేశంలో మొత్తంలో. అది 1992 వచ్చేసరికి 3.4 తగ్గింది. అది 3.4 కాస్త ఇప్పుడు 2021లో 2.2కు పడిపోయింది. అది
ఓకే, ఒక సగటు భారతీయ స్త్రీ 2.2కు పడిపోయింది. అంటే ఆల్రెడీ మొత్తం యావత్ దేశంలో మనకు 1.2 అంటే ఒక స్త్రీకి 1.2% అంటే పిల్లలు తగ్గిపోయారు. శాతం కాదు, 1.2 చిల్డ్రన్ పిల్లలు తగ్గిపోవడం జరిగింది 92 నుంచి ఇప్పటి వరకు. దీంట్లో ముస్లిమ్స్ కూడా తగ్గారు. ఇన్ఫ్యాక్ట్ ముస్లిమ్స్ చాలా విపరీతంగా తగ్గారు. 4.4 పిల్లలు ఒక స్త్రీకి 92లో వాళ్ళు కంటే ఇప్పుడు 2.6 మందినే కంటున్నారు వాళ్ళు. సిగ్నిఫికెంట్ ఫాల్. ఆల్మోస్ట్ 2 పిల్లలు తక్కువ అనుకుందాం, ఒక 0.2 తక్కువ, 1.8 చిల్డ్రన్, 1.8 పిల్లలు అప్పటికంటే తక్కువ పుడుతున్నారు ఇప్పుడు ఒక ముస్లిం స్త్రీకి. కానీ హిందూ స్త్రీకి అంతకంటే తక్కువ 2.1 పిల్లవాడే పుడుతున్నాడు. 2.1 పిల్లవాడు పుడుతున్నాడంటే ముస్లిం స్త్రీకిను హిందూ స్త్రీకి మధ్యలో ఇప్పటికి కూడా 0.5 పిల్లవాళ్ళు తక్కువ ఉన్నారు హిందువులకి. అంటే క్రమేపీ ముస్లిం పాపులేషన్ పెరుగుతున్నది. అంటే వాళ్ళ పాపులేషన్లోనూ వాళ్ళు తగ్గుతున్నారు. వాళ్ళ పాపులేషన్లో కూడా మెల్లిగా పిల్లలు పుట్టడం అనేది వాళ్ళు కూడా తగ్గుతోంది. కానీ ఆ తగ్గుదల రేటు హిందువుల తగ్గుదల రేటు కంటే కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఈ రెండిటి వ్యత్యాసం వల్ల డెమోగ్రాఫిక్ చేంజ్ అవుతున్నది. ఇది ఎక్కడ చూడొచ్చు అంటే మనకు 51లో హిందువుల సంఖ్య 84.1% ఉండిందనమాట. అంటే అప్పుడే పార్టిషన్ అయింది స్వతంత్ర భారతదేశంలో. అప్పుడు చేసిన సర్వే ప్రకారం 84.1% హిందువులు ఉండినారు. ముస్లింలు 9.8% మాత్రమే ఉండినారు అప్పుడు. ఓకే. 2011కు వచ్చేసరికి హిందువుల శాతం తగ్గిపోయి 79.8% అయ్యారు. ముస్లింలు 14.2% అయ్యారు. అంటే పెరిగారు వాళ్ళు. ఆల్మోస్ట్ 4.4% వాళ్ళు పెరిగారు ముస్లిమ్స్. హిందువులు మాత్రం ఆల్మోస్ట్ ఒక 4.5% తగ్గాం మనం. ఇది జరిగింది అక్కడ. కానీ ఇప్పటికి కూడా మెజారిటీ పాపులేషన్ హిందువులే. 79.8% ఇంకా హిందువులే ఉన్నారు. ముస్లింలు ఇంకా ఇప్పుడు కూడా మైనారిటీలోనే ఉన్నారు, 14.2% ఉన్నారు. కానీ ఈ సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఎందుకు జరిగిందంటే సగటు ముస్లిం స్త్రీ 92లో కూడా 4.4 పిల్లల్ని కనేది ఆవిడ. కానీ ఒక హిందూ స్త్రీ మాత్రం 3.3 పిల్లల్ని కనేది. అప్పుడే ఒక 1.1 చిల్డ్రన్ అప్పుడే గ్యాప్ ఉండింది 92లోనే. ఇప్పటికి కూడా ఇంకా ఆ గ్యాప్ మారలేదు. 2021లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళకు మనకు వ్యత్యాసం ముస్లిం స్త్రీకి 2.6, హిందూ స్త్రీకి 2.1. ఇప్పుడు కూడా ఆ గ్యాప్ అన్నది ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి ఈ రెండు కలవడానికి బహుశా ఇంకో 2-3 దశాబ్దాలు పట్టచ్చు. ఇక్కడ మనం 79.8 అంటున్నారు సార్. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు 2011కి సెన్సస్ ప్రకారం హిందూ జనాభా 79.8, 79.8% అంటున్నారు. బట్ మీరు గమనిస్తే అంటే 84.1 నుంచి 79.8కి వచ్చింది అని అంటున్నారు. ప్యూ రీసెర్చ్ ప్రకారమే క్రిస్టియన్స్ జనాభా 51లో 2.3% ఉంటే 2011లో 2.3% ఉంది. సేమ్. అంటే ఇక్కడ మనం చెప్తున్న ఈ హిందూ జనాభాలో కూడా కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ వాళ్ళు హిందువులమనే క్లెయిమ్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. రీసెర్చ్ పేపర్లోనే స్పష్టంగా రాసింది. ఇన్ఫ్యాక్ట్ ఆమె ఏం చెప్పిందంటే తమకు తాము క్రిస్టియన్లను చెప్పుకునే వాళ్ళు 2.3% అని చెప్పింది ఆవిడ. ఓకే, చెప్పుకునే వాళ్ళు, చెప్పుకోని వాళ్ళు ఉన్నారని అర్థం. చెప్పుకోని వాళ్ళు ఉన్నట్టు కదా అర్థం అది. అండ్ తను దాన్ని డిస్క్లైమర్ కూడా పెట్టింది దాంట్లో. ఓకే, చాలామంది హిందువులకు వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని కోల్పోకూడదన్న ఉద్దేశంతో అఫీషియల్ డాక్యుమెంట్స్లో వాళ్ళు హిందువులుగానే చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు యాక్చువల్గా మతం మారిపోయారు, వాళ్ళు క్రిస్టియన్స్గానే ఉంటున్నారు, క్రిస్టియన్స్గా జీవిస్తున్నారు. కానీ వాళ్ళు ఈ బెనిఫిట్స్ కోసం మాత్రమే వాళ్ళు హిందువులుగా వాళ్ళ రికార్డ్స్ చూపిస్తున్నారు అని ఆవిడ కూడా చెప్పింది. అది ఆ శాతం ఎంత ఉన్నదని డిబేటబుల్. కరెక్ట్. అంటే ఇప్పుడు 79.8% అంటే ఇంకా తగ్గినట్టే డెఫినెట్గా. సౌత్ ఇండియాలోకి వచ్చి చూస్తే మాత్రం డెఫినెట్గా తగ్గినట్టే. సౌత్ ఇండియానే కాదు, నార్త్ ఈస్ట్లో కూడాను అదే ఇబ్బంది ఉన్నది మనకు. ఇటువంటి చాలా ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్నది. బహుశా 75% హిందువులు ఉన్నారు, మిగతా 4% క్రిస్టియన్స్ కింద మనం జాబితాలో వేయవచ్చు. కానీ దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, జైన్స్ అని వీళ్ళందరినీ ఇలా విభజించారు. వీళ్ళని సిక్కులు, జైనులు, బౌద్ధులు యాక్చువల్గా హిందువులే అని మన రాజ్యాంగం చెప్తోంది. రాజ్యాంగం అంటే యాక్చువల్ రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు కానటువంటి వాళ్ళందరూ హిందువులు అని జడ్జిమెంట్ ఇచ్చారు.
దాన్ని ఇంతవరకు ఎప్పుడు సవరించలేదు, దాన్ని ఎవరైనా దానికి ఛాలెంజ్ చేయలేదు ఇంతవరకు. ఒకటి ఏంటంటే భారత ప్రభుత్వం మైనారిటీస్ కమిషన్ ఒకటి పెట్టి దాంట్లో సిక్కులని, బౌద్ధులని, జైన్లని యాడ్ చేసింది అంతే. కానీ ఎక్కడ డెఫినేషన్లో వీళ్ళు మైనారిటీస్ అని చెప్పలేదు. మైనారిటీ ఇన్స్టిట్యూషన్, మైనారిటీ మినిస్ట్రీలో యాడ్ చేసింది వాళ్ళని అంతే. ఇప్పటికి కూడా వీళ్ళందరూ కూడా హిందువుల కిందనే పరిగణిస్తోంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాస్ట్ మనకు అదే చట్టం అది. వాళ్ళ సెన్సెస్ కూడా మనం యాడ్ చేసామంటే బహుశా ఇంకొక 3-4% పెరగచ్చు. ఓకే, అంటే ఎఫెక్టివ్లీ వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటే మనం 78-79% మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సిక్కులను, బౌద్ధులను, జైన్లను వీళ్ళని కూడా ముగ్గురిని యాడ్ చేస్తే మనం 79-80%లో ఉన్నాం ప్రస్తుతానికి. 51లో యాడ్ చేస్తుంటే బహుశా మనం ఆల్మోస్ట్ 90% దాకా ఉండేవాళ్ళమేమో. ఒక 6-7% మనం తగ్గిపోయినట్టు మనం భావించాలి తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ 79.8 అనేది కూడా ఇది 10 ఏళ్ల క్రితం మాట, 2011 సెన్సెస్. కరెక్ట్. సో ఈ 10 ఇయర్స్లో ఎంత మారింది అనేది మళ్ళీ మనం చూడాలి. డిక్లైన్ ఉంది అన్నప్పుడు ఇంకా ఎంత డిక్లైన్ ఉంది అనేది డెఫినెట్గా ఉంది. అందుకని 21 సెన్సెస్ వచ్చేసరికి బహుశా ఇంకొక 4-5% పడిపోయి ఉంటుందేమో, మనకు తెలియదు. కరెక్ట్. ఈ ట్రెండ్స్ అన్నవి, ఇది ట్రెండ్స్ మాత్రమే చూపిస్తున్నది. ఓకే, దీని వెనకాల ఉన్నటువంటి సామాజిక చేంజెస్ ఏవైతే ఉన్నాయో అది మనకు చాలా ముఖ్యమైనది. ఇది దేశవ్యాప్తంగా ఒకటే పర్సంటేజ్తో జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో వేరే విధంగా ఉన్నాయి, ఇంకో ప్రాంతంలో వేరే విధంగా ఉన్నాయి, ఉత్తర దక్షిణం వేరే ఉన్నాయి, పశ్చిమం ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. నేను అందులోకి వస్తున్నాను. ఇప్పుడు ఉమెన్ ఇన్ సెంట్రల్ ఇండియా టెన్ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్ అనేది ఒకటి కాలం. సో ఇందులో ఇండియన్ మ్యాప్ మనం గమనించి చూస్తే ఇప్పుడు మీరు చెప్పింది 2.6 అనేది ఒక యావరేజ్ నెంబరు. ఒక సంస్కృతి లేదా ఒక ధర్మం లేదా ఒక మతం నిలబడాలన్నా వాళ్ళ సంప్రదాయం నిలబడాలన్నా అని మీరు చెప్తున్నారు. బట్ 2.6 అని లెక్కేసి చూస్తే, అంటే మనం ఓవరాల్గా యావరేజ్ కింద చూస్తే 2.1కి పడిపోయాం. హిందూ జనాభా 2.1కి వచ్చింది. సో ఓవరాల్ ఉమెన్ నిజంగా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఒక మహిళ భారతదేశంలో సగటు మహిళలు ఎక్కడ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా జననాలు జరుగుతున్నాయని చూస్తే సెంట్రల్ ఇండియాలో హర్యానాలో 2.1, రాజస్థాన్ 2.4, ఉత్తరప్రదేశ్ 2.7, బీహార్ 3.4, జార్ఖండ్ 2.5, ఛత్తీస్గఢ్ 2.2, మధ్యప్రదేశ్ 2.3. సో ఇంకా కొంచెం నార్త్ ఈస్ట్లో కూడా కొంత 2 పైన ఉన్నవాళ్ళు ఉన్నారు. సో మీరు పైకి వెళ్తే జమ్మూ కాశ్మీర్ 2.0 ఉంది, హిమాచల్ ప్రదేశ్ 1.9, పంజాబ్ 1.6. ఇక కిందకు వస్తే మన సౌత్ ఇండియాలోకి వస్తే తెలంగాణ 1.8, ఆంధ్రప్రదేశ్ 1.8, తమిళనాడు 1.7, కర్ణాటక 1.8. సో జననాల రేటు సౌత్ ఇండియాలో చాలా తక్కువ అవుతుంది. వేరేజ్ కొంత సెంట్రల్ ఇండియాలో ఉంది. మనం యావరేజ్ కింద ఓవరాల్గా చూసుకుంటే 2.1 కనిపిస్తుంది. కానీ సౌత్ ఇండియాకి వస్తే 1 పాయింట్ సంథింగ్లోనే ఉన్నాం, అంటే 2 లోపలనే ఉన్నాం మనం. ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇది మంచిదా చెడ్డదా? అంటే జనాభా తగ్గితే మంచిదనే అభిప్రాయం ఉంది కదా ఒకవైపు. దానికోసమే కదా కుటుంబ నియంత్రణ అని ఇంకోటని అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా తీసుకుంది. కరెక్ట్. అప్పుడు ఉన్నటువంటి సోషలిజం కాన్సెప్ట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ లైన్ తీసుకున్నాయి. కానీ ఇప్పుడు సైంటిఫిక్గా అందరూ చెప్పేది ఏంటంటే జనాభా పడిపోతే కనుక మీ వర్క్ ఫోర్స్ పడిపోతుంది, మీ వృద్ధులు పెరిగిపోతారు, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ మెయింటెనెన్స్కి మీరు తట్టుకోలేరు మీరు. జపాన్లో మన ఎగ్జాంపుల్ చూసాము, ఇటువంటివి జరుగుతున్నాయి, కొరియాలో ఇతరత్ర జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితులలో డెఫినెట్గా పాపులేషన్ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అని ఇప్పుడు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఓకే, ఒకప్పుడు సోషలిజమే మనకు చాలా గీటురాయి, సంస్కృతికి అదే మనకు చాలా పెద్దపెట్టు అని చెప్పినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఇలా మారుతున్నారు. చంద్రబాబు నాయుడు గారే అని చెప్పారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం పిల్లల్ని ఎక్కువ కనాలి అని ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అవును, అప్పుడు పెద్ద గొడవ కూడా అయిందిలేండి. ఆయన్ని పాపం చాలా మంది చాలా రకాల అన్నారు. ఆయన చెప్పేదానికి బేసిస్ ఉంది, దానికి సైంటిఫిక్ బేసిస్ ఉంది. ఇప్పుడు జపాన్ 1 చైల్డ్ పాలసీ ఉన్న చైనానే 3 చైల్డ్ పాలసీకి వాళ్ళే షిఫ్ట్ అయ్యారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతున్నది. అమెరికాలో సగటు స్త్రీకి 1.6 పిల్లలు మాత్రమే కంటుంది ఆవిడ జీవితకాలంలో. మిగతా అంటే సంపన్నమైన దేశాలంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు కూడా నాకు యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిన ఆలోచన ఇదే. మీరు దీన్ని కొంచెం క్లియర్గా చెప్పండి, ఎలాబొరేటెడ్గా. ఎందుకంటే జనాభా పెరుగుదల అనేదే అతి ముఖ్యమైన సమస్యగా భారతదేశంలో నిజంగా ఒక ప్రచారంలోకి వచ్చింది. 90స్లో అయితే అసలు దీని మీద పెద్ద యుద్ధం చేయాలి, మనం జనాభాను తగ్గించడమే మన ముఖ్య సవాలు. అది జనాభాను తగ్గిస్తేనే మనం అందరికీ అక్షరాస్యత ఇవ్వగలుగుతాం, అందరికీ ఉపాధి కల్పించగలుగుతామని అనే మాటను మనకు చెప్తూ వచ్చారు. మీరేమో జనాభా తగ్గుదల అనేది సమస్య అంటున్నారు.
సో చైనా లాంటి దేశాలు కూడా మార్చుకున్నాయని చెప్తున్నారు. నిజంగా కూడా మనం కన్జ్యూమర్ ఆలోచనలో చూస్తే, లైక్ మార్కెట్ని అబ్జర్వ్ చేసి చూస్తే, జనాభా అనేది ఈరోజు ఎక్కువగా ఉండడం అనేది భారతదేశానికి ఒక బలం కూడా ఒక రకంగా. ఎందుకంటే కన్జ్యూమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ పలు దేశాలు ఆలోచించడానికి ఉపాధి కానివ్వండి, వేటి కానివ్వండి దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పే థియరీ ఈరోజు ప్రజల్లో ఉన్న అబద్ధము లేదా ఏదైనా ప్రచారము ఈ రెంటికి మ్యాచ్ అవ్వట్లేదు. సో దీనికి కారణం ఏంటంటే బేసిక్గా మనకు అప్పుడు ఉత్పత్తి అనేది ఏదైతే ఉన్నదో, ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వం నియంత్రించేది, కంట్రోల్ చేసేది, కంట్రోల్డ్ ఉండేది. అంటే మీరు ఎన్ని గ్లాసులు తయారు చేయాలో మీకు కోటా ఇచ్చేది ప్రభుత్వం. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినా దానికి కోటాలు ఉండేవి. ప్రభుత్వం కోటాలు నిర్ణయిస్తే అంతకు మించి మీరు ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు. ఓకే, అలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. కాబట్టి ఆ పరిస్థితుల్లో మీకు సాధనాలు తక్కువ ఉన్నప్పుడు, మీరు మీ ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు, జనాభా ఎక్కువ ఉంటే మీకు కష్టం అవుతుంది. కాబట్టి జనాభా నియంత్రించాలి అన్నది వాళ్ళ అప్పుడు ఆలోచన. అసలు మిమ్మల్ని కోటాలు ఎవరు పెట్టమన్నారు ఫస్ట్? ఎప్పుడైతే కోటాలు తీసేసామో మనము, ప్రజలు వాళ్ళకి అంటే మన సమాజం అన్నది వాళ్ళకి ఆ బాగోగులు వాళ్ళు చూసుకోగలరు అని ఎప్పుడైతే ప్రజల మీద నమ్మకం అంటూ పెట్టామో, అది మహానుభావుడు పివి నరసింహారావు గారు చేసినటువంటి ఆ చేంజెస్ వల్ల మనం చూసాం. అది ఎప్పుడైతే ప్రజలను నమ్మడం మొదలు పెట్టామో మనము, మన ప్రొడక్షన్ ఉధృతంగా పెరిగింది, విస్తృతంగా పెరిగింది. మనకు ఒకప్పుడు మనకు తిండి తినడానికి మన దగ్గర ధాన్యం లేదు. ఆ పరిస్థితిలో మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర పందులకు, పౌల్ట్రీలకు వేసేటువంటి గోధుమల్ని మనం తెచ్చుకొని మనం తిన్నాము. అంత దుర్భర పరిస్థితి నుంచి ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి దేశంగా ఎదిగాం మనం. చైనాలో ఫ్లడ్స్ వచ్చి వాళ్ళు అష్ట కష్టాలు పడుతుంటే వాళ్ళకు కూడా మనమే ఎక్స్పోర్ట్ చేసాం. చైనాకి రైస్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. ఎంఎస్పీ అనండి, దాని కారణాలు వేరే, దాని గురించి చర్చించుకుందాం వేరే. ఎంత ఉంది మనకు, ఫుడ్ సెక్యూరిటీ విపరీతంగా ఉంది మనకు. ఒక 2 సంవత్సరాలు మనం పంట పండించకపోయినా మనకి నష్టం లేదు, అంత ఉంది మన దగ్గర. ఇది ఎక్కువైపోయింది కాబట్టి ఇవి పాపులేషన్ వల్ల మన ప్రాబ్లం లేదు. అప్పుడు ఆకలి చావులు ఉండేవి, ప్రజలు తిండి లేక అలమటించి చనిపోయేవాళ్ళు. కందమ్మలు ఇటువంటి ఒడిస్సాలో అక్కడంతా మనం చాలా చాలా భయంకరమైన గాథలు విన్నాం మనం. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. డిస్ట్రిబ్యూషన్ లోపాల వల్ల వెళ్ళకపోయి ఉండొచ్చు, అది అటువంటి లోపాలు ఉండొచ్చు, కానీ అవైలబిలిటీ లేదు. మనకు సుభిక్షత అన్నది వచ్చింది మనకు. దీని మీద ఫోకస్ చేయకుండా దీని మీద ఫోకస్ చేయడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం, నియంత్రించడం వల్ల మనకు ప్రాబ్లం. ఎప్పుడైతే మనం నిజంగా స్వేచ్ఛగా మన సమాజాన్ని వదిలేస్తే, సమాజం ఏం చేయాలో దానికి బాగా తెలుసు. ప్రభుత్వాలకు తెలియదు, సమాజానికి తెలుసు. సమాజాన్ని నమ్మినప్పుడు ఆటోమేటిక్గా కూడా కరెక్షన్స్ వస్తాయి. సమాజంలో ఆటోమేటిక్గా అవకాశాలు పుడతాయి, కొత్త కొత్త ఉపాధి మొదలవుతుంది. డెఫినెట్గా వాళ్ళలో ఆ కెపాసిటీ ఉంది. ఎప్పుడైతే మీరు వాళ్ళని ఫోర్స్ఫుల్గా నియంత్రించారో అప్పుడు ఇబ్బందులు వచ్చాయి మీకు. ఎప్పుడు ఈ పనికిమాలిన సోషలిజం మీరు పక్కన పడేశారో అప్పుడు మీరు ఆత్మనిర్భర దేశంగా మీరు ఎదగడం మొదలుపెట్టారు. ఇంకా మనం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా వెళ్ళాలి. కరెక్ట్, ఓకే. అది మనం చూస్తున్నది ఇక్కడ ఫస్ట్ ఫండమెంటల్ డిఫరెన్స్. రెండవది, ఎప్పుడైతే మీరు సంపన్నంగా ఎదగడం మొదలెట్టారో మీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది HDI అన్నది ఏదైతే పెరగడం మొదలుపెట్టిందో, అంటే మీ చదువులు కావచ్చు, మీ ఆరోగ్యం కావచ్చు, ఓవరాల్ వెల్బీయింగ్ అన్నట్టు అంటారు కదా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇంప్రూవ్ అయినాయో, మెరుగుపడ్డాయో, అప్పుడు మీ పాపులేషన్ రేట్, గ్రోత్ ఆఫ్ రేట్ కూడా తగ్గిపోతుంది. చైనాలో కావచ్చు, జపాన్లో కావచ్చు పిల్లల్ని కనట్లేదు. మీరు 3 children పాలసీ కాదు కదా, మీరు 5 children పాలసీ పిల్లల పాలసీ పెట్టినా వాళ్ళు పిల్లల్ని కనట్లేదు. వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్. అటువంటి పరిస్థితి ఏమవుతుంది? యాక్చువల్గా ఈరోజు మనం మాట్లాడుతుండగా చైనా పాపులేషన్ భారతదేశం పాపులేషన్ అంటే తక్కువ ఉంది. కానీ వాళ్ళు ఆ నంబర్స్ అన్నీ వాళ్ళు ఫడ్జ్ చేసి వాళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నట్టు చూపిస్తున్నారు, మార్జినల్గా మనకంటే ఎక్కువ ఉన్నట్టు చూపిస్తున్నారు. కానీ వాళ్ళకి అంతమంది లేరు. రీసెంట్గా వాళ్ళు వ్యాక్సినేషన్ వేయడానికి వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ చేసి పంపిస్తే వాళ్ళు టార్గెట్స్ ఇచ్చారు అందరికీ. పాపులేషన్లో 2 డోసులు ఇవ్వడానికి అంత టార్గెట్స్ ఇచ్చి పంపిస్తే ఎన్నో వయల్స్ ఉండిపోయేవి. మనుషులు లేరే వేయడానికి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళ సెన్సెస్ అంతా కూడాను బెయిజింగ్లో కూర్చొని ఏదో కుక్కప్ చేసి పంపించారు వాళ్ళు. వాళ్ళది కూడా క్షీణదశలో ఉంది. ఆ క్షీణదశకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ ఫోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భారతదేశం లాంటి దేశాల నుంచే వస్తుంది అది. కాబట్టి స్లో డౌన్ కూడా ఒక లెవెల్ దాటిందంటే కనుక మనకు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అది కూడా ఇంపార్టెంటే. ఒక మినిమం 2.5, 2.6 children per women అనేది మెయింటైన్ చేయడం కూడా మనకు చాలా ముఖ్యం.
ఇంతకు ముందు ఫైండింగ్స్ కూడా కొన్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ గురించి ఈసారి మాట్లాడింది అండ్ పాపులేషన్ గ్రోత్కి సంబంధించిన ఫైండింగ్స్ ఈసారి వచ్చాయి. బట్ ఇంతకు ముందు మనం అనేక చర్చల్లోకి వచ్చింది అండ్ దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ చర్చలోకి మారినటువంటి ఫైండింగ్స్ ఏంటంటే రిలీజియస్ టాలరెన్స్ గురించి, ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ గురించి, వీటికి సంబంధించిన అంశాలు. రిలీజియస్ టాలరెన్స్ విషయంలో 80% మంది హిందువులు టాలరెన్స్తో ఉన్నారని అండ్ ముస్లిమ్స్ 78% మంది టాలరెన్స్తో ఉన్నారని, క్రిస్టియన్స్ 78% మంది టాలరెన్స్తో ఉన్నారనేది ఒక ఫైండింగ్. అండ్ 85% మంది మొత్తంగా ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళనైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్గా తీసుకోవడంలో మేము ఇష్టపడుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ రిలీజియస్ టాలరెన్స్ 80% ఆఫ్ హిందూస్, 78% ముస్లిమ్స్, 78% క్రిస్టియన్స్. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మన భారత సంస్కృతి అన్నది అన్ని మతాల్లో కూడాను చాలా మెజారిటీ పాళ్ళలో మనం చూస్తున్నాం. మనం ఓకే, ముస్లిం అయినా కావచ్చు, క్రిస్టియన్ అయినా కావచ్చు, హిందూ అయినా కావచ్చు, లేదా ఇతరత బౌద్ధ, జైన, సిక్కులు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఈ గడ్డలో ఉన్నవాళ్ళు ఇంకొక మతంలో ఉన్న వాళ్ళ యొక్క హక్కుని, వాళ్ళ అధికారాన్ని వీళ్ళు గౌరవిస్తున్నారు అన్నది దీనివల్ల తెలుస్తుంది. మార్జినల్గా 2% అబ్రహామిక్ రిలీజియన్స్లో తేడా మనకు కనిపిస్తుంది. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువుల కంటే 2% తక్కువ చూపిస్తున్నారు. బట్ 78% ముస్లింలు కానీ 78% క్రిస్టియన్స్ కానీ ఇతర మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించుకునేదానికి, నమ్మకం వాళ్ళు ఉంచుకోవడానికి వీళ్ళు దాన్ని సుముఖంగా ఉన్నారు అంటే కనుక అది పెద్ద చాలా మేజర్ స్టాటిస్టిక్స్. ఇతరత్ర దేశాలలో లేదే. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో చూస్తే సున్నీలకు షియాలకి మధ్యలో ఇటువంటి మైత్రి లేదు. వాళ్ళకు అహ్మదియాలంటే వాళ్ళు ముస్లింలు కాదని చెప్పి కాఫిర్లను డిక్లేర్ చేశారు. కానీ మన దేశ సంస్కృతిలో ఇది ఉంది ఆల్రెడీ. ఇంటాలరెన్స్ చాలా విపరీతంగా వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేదు అని టీవీ స్టూడియోలలో, న్యూస్ పేపర్లకు పరిమితమైంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ 78% సఖ్యంగానే ఉన్నారు అని చెప్తున్నారు. ఒక 15-20% సఖ్యంగా లేరు అని కూడా దీని అర్థం కదా. స్టాటిస్టిక్స్లో అర్థం ఏంటి? 78% టాలరెంట్గా ఉన్నారంటే 22% ఇంటాలరెంట్గా ఉన్నారని కదా అర్థం. కరెక్ట్. ఆర్ నియర్ ఇంటాలరెంట్, వాట్ ఎవర్, దాన్ని ఏం పేరు పెడతాం మనం పెట్టుకోవచ్చు. కాబట్టి అటువంటివి అప్పుడప్పుడు అడపా జరుగుతాయి. ఒక ఫ్లేరప్ అయినా కానీ కూడా సమాజం అనేది ఇంటర్వోవెన్గా ఉంది. అంటే ఒక నేత వేసినట్టుగా మనం, ఒక వల వేసినట్టుగా ఉన్నాం మనం. ముస్లిం సమాజం హిందువులను ఇగ్నోర్ చేసి వాళ్ళు బతకలేరు. ఓకే, అంటే ఆర్థికంగా. అలాగే హిందూ సమాజం ముస్లిం వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు లేకుండా మేము బతుకుతామని వీళ్ళు అనలేరు. సమాజం అట్లా ఉంది. మీరు సప్లై చైన్లో ఎక్కడ చూసినా ఎక్కడో హిందూ ఉంటాడో, ఒక ముస్లిం ఉంటాడో, క్రిస్టియన్ ఉంటాడో, ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఆ సామరస్యత, సఖ్యత అన్నది ఈ దేశంలో ఉన్నది. కానీ ట్రెండ్స్ కొంత మనకు విపరీతంగా వస్తున్నాయి. అది మనం కేర్ఫుల్గా ఉండాలి, తప్పదు అది. బట్ ఈ సర్వే ఏం చెప్తోందంటే లార్జ్లీ ఈ భారతీయత అన్నది, ఈ సఖ్యత అన్నది ఈ దేశంలో ఉంది అని చెప్తోంది. ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే సార్, ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించిన మాట. అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ ద సెన్స్ ఇందులో వాళ్ళు పొందుపరిచిన వాటిల్లో అంటే ఒక మనిషి తన మతాన్ని ఆచరించే క్రమంలో ఆలయానికి వెళ్ళడము, మాస్క్కి వెళ్ళడము, లేదా దేవుణ్ణి విశ్వసించడము. ఈ విషయానికి సంబంధించి హిందువుల్లో అయితే ఆలయానికి వెళ్ళడాన్ని లేదా దేవుణ్ణి విశ్వసించడాన్ని హిందుత్వంగా లేదా హిందూ ధర్మానికి సంబంధించిన సంకేతంగా భావించే వాళ్ళు 52% అయితే, బీఫ్ తినేవాళ్ళు యాంటీ హిందూ లేదా హిందూ కాదు అని చెప్పేవాళ్ళు 72%. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేది మేజర్ రోల్ పోషిస్తున్నట్టు కనబడుతుంది ఒక మతానికి సంబంధించిన రిజెంబ్లెన్స్ విషయంలో. అండ్ ముస్లిమ్స్లో కూడా పోర్క్ తినేవాళ్ళు 77% మంది, అంటే పోర్క్ తినేవాళ్ళు ముస్లిమ్స్ కాదు అని 77% మంది చెప్తున్నారు. అల్లాను విశ్వసిస్తావా, మాస్క్కి వెళ్తావా అనే విశ్వాసం కేవలం 60% మాత్రమే. దేనికి సంకేతం ఇది? కల్చరల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ చూపిస్తున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఇంతగా ప్రభావం చూపడం దేనికి సంకేతం? అది చాలా సర్ప్రైజింగ్ ఫైండింగ్ ఇది. అసలు భగవంతుడి మీద విశ్వాసం లేకపోయినా కానీ కూడా నువ్వు హిందూ అవ్వచ్చు. కరెక్ట్. కానీ నువ్వు గోమాంసం తింటే మాత్రం నువ్వు హిందూ కాదు అంటున్నారు. అది దీంట్లో వస్తుంది. మెజారిటీ అలాగే ఉన్నారు. మెజారిటీ అలాగే ముస్లిమ్స్ కూడా. కాకపోతే కొంత వ్యత్యాసం ఎక్కడ ఉందంటే, ఒక 5% ముస్లిమ్స్ హిందువుల కంటే ఎక్కువ పంది మాంసం, పోర్క్ తింటే కనుక మీరు ముస్లిమ్స్ కాదు అని వాళ్ళు ఇంకా 77% మంది. 77, ఇక్కడ 72%. ఇదొక ఎత్తు. రెండవది 48% మాత్రమే మీరు గుడికి వెళ్ళకపోయినా, దేవుడిని నమ్మకపోయినా కానీ మీరు హిందువులు అని
హిందువులు చెప్తున్నారు. కానీ అక్కడ మీకు 60% ఉంది వాళ్ళకి. అంటే మీరు మసీదుకో లేకపోతే మసీదుకు వెళ్ళకపోవడమో లేదా దేవుణ్ణి నమ్మకపోవడమో అంటే చేస్తే 60% ముస్లింలు మీరు ముస్లింలు కాదు అంటున్నారు వాళ్ళు. అంటే 12% హిందువుల కంటే ఎక్కువ వాళ్ళు మతపరంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అనేది ఈ స్టాటిస్టిక్స్లో తేలుతుంది. ఓకే, 52, 60. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే 12% ముస్లిమ్స్ హిందువుల కంటే ఎక్కువ ఈ విషయంలో, దేవుని నమ్మకపోవడం విషయంలో, మస్జిద్కో వెళ్ళకపోవడం విషయంలో ముస్లిమ్స్ కాదు అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 72%, 77% వాళ్ళ ఆహార విషయాల్లో మాత్రం వాళ్ళు మెజారిటీ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, మస్జిద్కి వెళ్ళినా వెళ్ళకపోయినా బీఫ్ తింటేనో లేదా పోర్క్ తింటేనో మీరు హిందువులు ముస్లిం కాదని నిర్ణయిస్తున్నారు వాళ్ళు. ఎస్ ఎస్. అంటే వాళ్ళ కట్టుబాట్లు మోర్ ఇంపార్టెంట్. మీరు మతపరంగా మీరు నమ్ముతారా లేదా, మీ ఇంట్లో మీరు ఏం చేస్తారో ఎవరికి పట్టలేదు. కానీ పబ్లిక్గా కనుక మీరు ఆ మతం నిషేధించినటువంటి పదార్థం మీరు స్వీకరిస్తే మాత్రమే వాళ్ళకి ఆక్షేపణ ఉంది. అది ఇది సూచిస్తుంది. కరెక్ట్. అండ్ మరొక అంశం కూడా ఉంది సార్. ఇప్పుడు షరియా కోర్ట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఇందులో కనపడుతోంది. షరియా కోర్ట్స్కి సంబంధించి ముస్లిమ్స్లో 74% మంది షరియా కోర్ట్స్ ఉండాలని కోరుతున్నారు సివిల్ మ్యాటర్స్కి సంబంధించి. అండ్ అదొకే, ముస్లిమ్స్ షరియా కోర్టు కావాలని 74% మంది మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారంటే ఓకే ఫైన్. బట్ హిందువుల్లో 30% మంది షరియా కోర్టులు ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా వోక్ కల్చరా, లేకపోతే లిబరల్ ఆలోచనల వల్ల వచ్చిన సమస్య, లేకపోతే ఏంటి? ముస్లింలు కూడా 74% మంది షరియా కోర్టు కావాలి అనుకోవడం ఓకే కాదు. వాళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఉన్నారు, ఒక డెమోక్రటిక్ దేశంలో ఉన్నారు. మీరు ఫస్ట్ ఫార్మోస్ట్ మీరు భారతీయులు, ముస్లిమ్స్ తర్వాత. ముందు షరియా కావాలి అనుకోవడం మంచి పద్ధతి కాదు. ఓకే కరెక్ట్, అది కూడా కరెక్టే. బట్ అంటే మనం ఎందుకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాం? అది అది ఇట్స్ అ బ్యాడ్ బిహేవియర్. ఎస్, యూ రైట్, యూ రైట్, యూ రైట్. దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఐ అగ్రీ 100%. కరెక్ట్. 74% షరియాని యాక్సెప్ట్ చేస్తున్నారంటే చాలా తేడా ఉంది. అది మంచి పద్ధతి కాదు అది. అండ్ 30% హిందువుల్లో కూడా షరియాగా ఇవ్వచ్చు అని అంటున్నారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే మీ చట్టాన్ని, మీ రాజ్యాంగాన్ని నమ్మట్లేదు. వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మకుండా ఇంకేదేనో నమ్ముతామంటున్నారు. ఈ సర్వేలో ఒకటి ఏం చెప్పలేదంటే, అఫ్కోర్స్ వాళ్ళకి షరియా అంటూ ఉంది, మనకు ఒక హిందూ చట్టం అని ఎవరు మనం ముందుకు తీసుకురాలేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాకుండా హిందూ చట్టం అని మనం సపరేట్గా తీసుకురాలేదు. ఒకవేళ అట్లాంటిది ఉంటే, షరియాకు బదులుగా హిందువులకు ఉంటే హిందువులు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళో మనకు తెలియదు. ఆ సర్వేలో లేదు. అది మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మనం ఇప్పుడు దాన్ని అనలైజ్ చేస్తున్నాం. కరెక్టే. సో 74% ఒక ఫ్రీ డెమోక్రాటిక్ భారతదేశంలో మాకు షరియా కావాలి అని అంటున్నారంటే, ఒక ఇస్లామిక్ దేశమైన ఆఫ్ఘనిస్తాన్లో 90% పైగా వాళ్ళు అడగడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. అంటే ముస్లిమ్స్లో ఆ మార్పు రావాలి కదా, రిఫర్మేషన్ అనేది రావాలి. వాళ్ళు మారకపోతే కనుక మనకి ఇబ్బంది. అంటే మీకు ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి ఎంత 74 నుంచి 90% ఎంత తేడా? 16% అంతే. అంటే మెజారిటీ ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నా కానీ షరియా కోరుకుంటున్నారు. అవును, మార్పు ఎక్కడ కనిపిస్తోంది? అది మనం చాలా క్రూషియల్ పాయింట్, అది చూడాలి. రాడికలైజేషన్ అన్నది ఇక్కడ జరుగుతున్నది. వీళ్ళందరూ నార్మల్ పీస్ఫుల్ సిటిజన్స్. వీళ్ళు గొడవ పెట్టుకున్న వాళ్ళు కాదు, ఆతంకవాదులు కాదు, వీళ్ళు జిహాదీలు కాదు, ఏం కాదు, మామూలు మనలాగా ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళలో షరియా కావాలి, ఈ రాజ్యాంగం మాకు వద్దు అంటున్నారంటే కానీ చాలా సీరియస్ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫైండింగ్లో మోస్ట్ క్రూషియల్ పాయింట్ నేను అదే చూస్తాను. ఇంత 75 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఇప్పటికి కూడా 74% మంది ముస్లింలు షరియా కావాలి అంటున్నారంటే అది శోచనీయ అంశం. అది చాలా డేంజరస్ ట్రెండ్. సరే, ఈ 30% హిందువులు కోరడం అన్నది ఇదొక దీన్ని పిచ్చితనం అనే అనాలి మనం. అసలు వోక్ కల్చర్ అన్నది ఇటువంటివన్నీ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఏదైతే ఉందో మనకు, అది అక్కడ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ హిందువా ముస్లిమా అనవసరం, ప్రతి భారతీయుడు కూడా నాకు రాజ్యాంగం కావాలి అని అడగాలి. కానీ నేను నా ఛాందస్యంలోనే ఉంటాను అనడం ఈ దేశానికి మంచిది కాదు. సో ఇక్కడ కన్వర్జన్స్కి సంబంధించిన మరొక అబ్జర్వేషన్ ఉంది సార్. హిందూయిజంలోకి 0.8% మంది వస్తూ ఉంటే, హిందూయిజం నుంచి వేరే మతాల్లోకి 0.7% మంది వెళుతున్నారు అనేది ఒక ఫైండింగ్. అంటే వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, పోయే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది అనేది ఈ ఫైండింగ్. ఇది చాలా వాస్తవానికి దూరంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకటి
ముస్లిమ్స్కి సంబంధించి సేమ్ స్టేటస్ కో, లైక్ 0.3 బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 0.3 లోపలికి వస్తున్నారు కన్వర్జెన్స్ విషయంలో అనేది. 0.4% క్రిస్టియానిటీలోకి వస్తూ ఉన్నారు, 0.1% బయటకు వెళుతున్నారు అనేది చెప్తున్న ఫైండింగ్. కరెక్ట్. ఇక్కడ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీకి సంబంధించిన విషయాల్లో చాలా వాస్తవానికి దూరంగా ఉన్నట్టుగా అనిపించట్లేదా ఇది? మరి మనకు ఫైండ్ చేసి మనకు కనబడుతున్నది కరెక్ట్ కాదా, లేకపోతే ఏంటి? సో డెఫినెట్గా ఈ స్టాటిస్టిక్స్లో చాలా మిస్సింగ్ గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే హిందూ మతంలోకి వచ్చేవాళ్ళు హిందూ మతం నుంచి బయటికి పోయే వాళ్ళకంటే 0.1% ఎక్కువ ఉన్నారు అని చెప్తుంది ఇది. అంటే ఎక్కడి నుంచి వచ్చారో 1%? ఇంకో మతం నుంచి రావాలి కదా. మిగతా పెద్ద మతాల్లో ఎక్కడా స్టాటిస్టిక్సే లేదు. ముస్లిమ్స్ 0.3 దాంట్లో మార్పు లేదు. లోపలికి వచ్చేవాళ్ళు బయటికి పోయేవాళ్ళు సమానంగా ఉన్నారు. సో మార్పు లేదు. అలాగే క్రిస్టియన్స్లో చూస్తే వాళ్ళ మతంలోకి వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, 0.3% అకార్డింగ్ టు దిస్ సర్వే. 0.3% క్రిస్టియన్స్గా ఎక్కువ వెళ్తున్నారు అంటున్నారు. మరి క్రిస్టియన్లోకి 0.3% ఎక్కువ వెళ్ళి, హిందువులకి 0.1% ఎక్కువ వెళ్ళి, ఈ 0.4% ఎక్కడి నుంచి వచ్చారు? అవును, స్టాటిస్టికలీ అది జస్టిఫై చేయట్లేదు. పోనీ ముస్లిమ్స్ తగ్గారు, 1% హిందువులకి వెళ్ళారు, 0.3% క్రిస్టియన్స్కి వెళ్ళారంటే ఓకే ఏదైనా అనొచ్చు. అది కూడా లేదు ఇక్కడ. ముస్లిమ్స్లో ఏం తేడా లేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నట్టు వీళ్ళు? పెద్ద ప్రశ్న. ప్లస్ ఇందాక మనం అనుకున్నట్లు చాలామంది కన్వర్ట్ అయిన వాళ్ళు మేము కన్వర్ట్ అయినట్టు చెప్పుకోవట్లేదు. అందుకని ఈ స్టాటిస్టిక్స్లో మనకు ఆ ప్రశ్న ఉన్నది, పెద్ద ప్రశ్న అది. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంతోమంది రిజర్వ్డ్ సీట్స్ చూస్తే ఎస్సీ ఎస్టీస్ సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూయన్సీస్లో మనం చూస్తే ఆ క్యాండిడేట్స్ వాళ్ళు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయి ఉండొచ్చు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏదో దళితులుగానే వాళ్ళు ఆర్ ఇంకేదైనా షెడ్యూల్ క్యాస్ట్ గానో షెడ్యూల్ ట్రైబ్ గానో వాళ్ళు ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నారు, గెలుస్తున్నారు కూడా. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. కన్వర్షన్ ఎలా ప్రూవ్ చేస్తారు మీరు? ఇప్పుడు నేను కూడా చర్చికి వెళ్ళి రావచ్చు, వెళ్ళకూడదు, నేను నిషేధం లేదు కదా. నేను కూడా చర్చికి వెళ్ళాను, మసీదుకు వెళ్ళాను. నేను వెళ్ళినంత మాత్రం నేను ముస్లిం అయిపోతానా, వెళ్ళినంత మాత్రం క్రిస్టియన్ అయిపోతానా? కరెక్ట్. అందరి దేవుళ్ళు అంటే నాకు గౌరవం ఉంది. ఇంట్లో నేను యేసు ప్రభుది అల్లాది అందరిది ఫోటోలు పెట్టుకుంటాను, తప్పే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మాధవన్ ఆయన ఇంట్లో దేవుడి మందాసంలో సిలువ ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు. ఆయన మీద చాలామంది అల్ట్రా హిందువులు ఆయన క్రిటిసైజ్ కూడా చేయడం చూసాం మనం. అలాగే మీరు ఏ క్యాంటన్మెంట్కి వెళ్ళినా, ఆర్మీ క్యాంటన్మెంట్కి వెళ్ళినా సర్వధర్మస్థల్ అంటారు వాళ్ళు. దాంట్లో అన్నీ ఉంటాయి. కాబట్టి అది పెట్టుకున్నంత మాత్రమే కన్వర్ట్ అయ్యని చెప్పలేరు కదా. సో ఏ బేసిస్ మీద కన్వర్ట్ అయ్యని చెప్తారు. అందుకని ఈ పాయింట్లో వాళ్ళు తప్పించుకుంటున్నారు. కన్వర్ట్ అయ్యి చర్చిలకు రెగ్యులర్గా వెళ్తూ హిందూ దేవుళ్ళని దేవతల్ని తిడుతున్నటువంటి వాళ్ళు కూడా మేము హిందువులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి బెనిఫిట్స్ కోసం దీనికోసం కన్వర్ట్ అయినట్టు చూపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్ చూస్తే మన దగ్గర ఎదురుగా లేవు, కానీ గత దశకంలో అంటే 2001 నుంచి 2011 దాకా ఉన్న దశకంలో క్రిస్టియన్ పాపులేషన్ తగ్గింది, పర్సంటేజ్ తగ్గింది. ఆల్మోస్ట్ 1.5% తగ్గింది. అది గ్రౌండ్లో పెరిగింది కదా. మరి ఇన్ని చర్చలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు కొన్ని గ్రామాల్లో అయితే క్రిస్టియన్స్ లేరు, స్టాటిస్టిక్స్లో క్రిస్టియన్స్ లేరు, కానీ అక్కడ 3-4 చర్చిలు ఉన్నాయి. ఇది ఎలా చెప్తాను దీనికి? రైట్. ఈ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ స్టాటిస్టిక్స్ని మనం మొత్తం పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. ఓకే సార్, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ పొలిటికల్ అంశాల్లో నాకు ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ టు బీ అన్ ఇండియన్ యూ హ్యావ్ టు బీ ఏ హిందూ. సో నువ్వు భారతీయుడివి అంటే ఖచ్చితంగా నువ్వు హిందూ అయి ఉండాలి అనుకునే వాళ్ళు హిందువుల్లో 64% అని అండ్ 36% కాదు అని అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో 64% మందిలో భారతీయ జనతా పార్టీకి 60% మంది ఓటేస్తున్నట్టుగా ఒక అజంప్షన్, ఒక ఫైండింగ్ కనబడుతుంది. సో బేసికల్లీ నువ్వు భారతీయుడివి అంటే నువ్వు హిందూ అయి ఉండాలనుకునే మనస్తత్వము భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న మనస్తత్వము అనే ఒక ఫైండింగ్. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? కరెక్ట్, ఇది ఒక ఫైండింగ్ వచ్చింది. దాంట్లో వాళ్ళు అంటే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులలో 64% మంది హిందువులు నువ్వు హిందూ అయితేనే నువ్వు భారతీయుడివి అన్నటువంటి భావజాలం ఉన్నది అని ఈ స్టాటిస్టిక్స్ చెప్తోంది. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు తీసుకున్న శాంపుల్లో వీళ్ళకి వచ్చింది. ఇది నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎంత ఉందో పర్సంటేజ్ మనం చెప్పలేం, కానీ వీళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం అనలైజ్ చేస్తున్నాం. ఈ 64%
లో నుంచి కూడా అంటే 64లో కూడా మళ్ళీ 60% తగ్గించాలి. అంటే 36%, 37% అంత వస్తుంది. అది అంటే ఓవరాల్గా వాళ్ళు బీజేపీకి ఓటేస్తున్నారు. ఎక్కడ ఉన్నారు వీళ్ళంటే సెంట్రల్ హిందీ బెల్ట్లో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో 69% మంది ఈ భావజాలం ఉన్నవాళ్ళు. సెంట్రల్ ఇండియా అంటే హిందీ బెల్ట్ అంటాం మనం, కౌ బెల్ట్ అని పిలుస్తారు వీళ్ళు, అక్కడ 83% మంది ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. అంటే నువ్వు హిందూ అయితేనే నువ్వు భారతీయుడివి అన్నటువంటి కాన్సెప్ట్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం అటువంటిది. అదే పార్టీషన్ తర్వాత పార్టీషన్ అన్ని చూశారు వాళ్ళు. ప్లస్ అక్కడ భారత వ్యతిరేకమైన చర్యలు విపరీతంగా అక్కడ వాళ్ళు చూశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అలా ఫిక్స్ అయ్యారు. వాళ్ళు హిందూ అయితేనే నువ్వు భారతీయుడు లేకపోతే కాదు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అది అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి అది. కానీ ఈ ఇతర మిగతా ఎవరైతే 36% ఏదైతే ఉన్నారో అంటే అంటే హిందువులు కాకపోయినా మీరు భారతీయులుగా ఉండొచ్చు, మీరు భారతీయులే అన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళల్లో 33% బీజేపీకి ఓటేశారు. అంటే మిగతా 67% మిగతా పార్టీలు అందరికీ ఓటేశారు. ఇది మెజారిటీ ఎక్కడ ఉన్నారంటే దక్షిణ భారతంలోనూ ఈశాన్య ప్రాంతంలోనూ ఉన్నారు. సో అర్థమైపోతుంది పొలిటికల్గా అర్థమవుతుంది మనకి. ఇక్కడ కన్వర్షన్స్ ఎక్కువ అయ్యాయి. ఇక్కడ హిందూ ముస్లిం ఇవన్నీ కూడా కన్వర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ హిందుత్వము అన్నది ఇక్కడ అంత ప్రబలంగా లేదు దక్షిణ భారతదేశంలో అని ఈ స్టాటిస్టిక్స్ చెప్తోంది. మనకు ఆల్రెడీ రిజల్ట్స్ చూసాం మనం. అవును, పొలిటికల్ డైనమిక్స్ అదే కదా, అది కనిపిస్తుంది మనకి. తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇక్కడంతా కూడా బీజేపీ పెద్ద ప్రభావం చూపించలేదు. కర్ణాటకలో ఏదో కొద్ది మాత్రం చూపించింది అంతే, కానీ దక్షిణ భారతదేశంలో పెద్ద ప్రభావం లేదు వాళ్ళకి. అంటే హిందుత్వము అన్నది ఈజ్ ఈక్వల్ టు భారతీయత అని ఎక్కువ ఈ కౌ బెల్ట్ ఏదైతే ఉందో మిడిల్ భారతదేశం సెంట్రల్ ఇండియాలో ఎక్కడ ఎక్కువ ఉంది, కానీ దక్షిణ భారతంలో లేదు. ఓకే, దీనివల్ల మనకు కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయి. మేజర్ ప్రమాదం ఏమొస్తుందంటే ఇప్పుడు మనకు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మళ్ళీ జరగబోతోంది భారతదేశంలో. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మనకు ఆల్రెడీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో మనం పార్లమెంట్ కూడా కడుతున్నాం. మనం కొత్త పార్లమెంట్లో ఆల్మోస్ట్ రమారమి 1000 మంది దాకా కూర్చోవడానికి వీలైనటువంటి లోక్సభ, రాజ్యసభ మనం తయారు చేసుకుంటున్నాం. మనము ఇప్పుడున్నటువంటి 500 చిల్లర ఎంపీల కంటే మనం ఆల్మోస్ట్ డబుల్ చేయబోతున్నాం దాన్ని. ఏ బేసిస్ మీద మీరు ఎంపీలని సంఖ్యని మీరు మార్చబోతున్నారు? పాపులేషన్ సెన్సస్ అయితే కనుక ఇక్కడంతా కూడాను సెంట్రల్ బెల్ట్, నార్త్ ఇండియా ఇక్కడంతా పాపులేషన్ విపరీతంగా పెరిగింది. ఓకే, అక్కడ చూసాం కదా ఇందాక సగటు స్త్రీకి 2.6, 2.8 ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి. కానీ దక్షిణ భారతదేశంలో బాంబే, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఇటువంటి ప్రాంతాల్లో మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చాలా విపరీతంగా మిగతా దేశం కంటే చాలా అద్భుతంగా ఉన్నది మనది. అంతేకాదు రెవెన్యూ మనం ఎక్కువ జనరేట్ చేస్తున్నాం. ఢిల్లీ కావచ్చు, బాంబే ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ ఒక 5-6 తీసుకున్నామంటే దేశంలో కనీసం అంటే 30-40% రెవెన్యూ ఇక్కడి నుంచే వస్తుంది. వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు. కానీ ఎక్కడో ఇటువంటివి ఏవి పాటించకుండా స్త్రీల హక్కులని హరించినటువంటి వాళ్ళు, అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేనటువంటి ప్రాంతంలో, విద్యాబుద్ధులు లేనటువంటి ప్రాంతంలో వాళ్ళకి ఎంపీలు ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళు లోక్సభ, రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. ఇది డేంజరస్ ట్రెండ్. నెక్స్ట్ డీలిమిటేషన్ వచ్చినప్పుడు కనుక అది జరిగితే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చూస్తే కనుక ఎక్కడ డెవలప్మెంట్ తక్కువ ఉన్నదో వాళ్ళు ఈ దేశాన్ని నడిపించే స్థితికి రాబోతున్నారు. ఓకే, ఎక్కడ ఈ దేశాన్ని పురోగతికి తీసుకువెళ్ళి మంచి భావజాలం ఉండి, లిబరల్ వ్యూస్ ఉండి వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆస్తిని జనరేట్ చేయగలుగుతున్నారు ఈ దేశాని కోసము, వాళ్ళు వెనకబడబోతున్నారు. కాబట్టి డీలిమిటేషన్ ప్రాసెస్లో ఈ ఫ్యాక్టర్ ఇంక్లూడ్ చేసి తీరాలి ప్రభుత్వం. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు ఎక్కువ ఉన్నారో దానికి పెద్దపీట వేయాలి. పాపులేషన్ ప్లస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ రెండిటి యొక్క మిశ్రమంతో ఒక ఫార్ములా తయారు చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎవరు ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నారు, ఈ దేశ భవిష్యత్తుకి ఎవరు ఎక్కువ కృషి చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ ఇచ్చే దిశగా మనం చేయాలి. అది ఎక్కడైనా కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ నార్త్లో ఢిల్లీ ఒక సిటీయే 2-3 మెట్రోపాలిటన్ సిటీస్ కంటే పెద్దది. అది వాళ్ళకి ఎక్కువ సీట్లు రావడంలో మనమేమి తప్పు పట్టడానికి వీల్లేదు. ఇప్పుడున్న 7 ఎంపీలతో సరిపోదు వాళ్ళకు. బహుశా వాళ్ళకి 20-25 మినిమం ఉండి తీరాలి వాళ్ళకు. ఇంకా ఇతరత్ర బీహార్ లాంటివి పాపులేషన్ ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తక్కువ ఉంది. ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం 3.4 సగటు స్త్రీకి 3.4 పిల్లలు కంటుంది ఆవిడ. అంటే వాళ్ళ
డెవలప్మెంట్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంది. వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, 50+ సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తగ్గించవచ్చు. ఈ కరెక్షన్ మనం ఈరోజు చేసుకోలేదంటే కనుక వేర్పాటువాదం అన్నది ఒక వచ్చే 30, 40, 50 ఏళ్లలో మనం చూస్తాం ఈ దేశంలో. అది చాలా డేంజరస్ ట్రెండ్. స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఎందుకు చూడాలి అంటే కనుక మన దేశ భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతోంది, అటువంటి దుష్పరిణామాలని ఇప్పుడే మనం ఏమైనా చేసి దాన్ని ఆదుకోగలమా అన్న దిశగా వీటిని చూడాలి. అందుకోసం ఇది ఇంపార్టెంట్. ఈ ట్రెండ్స్ అన్నీ చూస్తే కనుక కొన్ని డెసిషన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా అంశాలు మనం మాట్లాడాము. అయితే ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అమెరికాకు సంబంధించిన ఈ సంస్థ చేసిన ఈ సర్వే ఒక 30,000 అంటే ఒక వ్యక్తి తక్కువ 29,999 మంది శాంపిల్స్ తీసుకొని ఈ ఫైండింగ్స్ని మనం ముందుంచింది, ఈ నివేదిక వచ్చింది. సరే, అయితే 2021 సెన్సస్ జరగాల్సింది ఈ కరోనా చైనీస్ వుహాన్ వైరస్ వల్ల జరగలేదు కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ కూడా ఎలా ఉంటాయి, దాన్ని అనలైజ్ చేసుకొని రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఉండే విధంగా సమాజంలో కూడా ఒక కదలిక వచ్చే విధంగా ఉండాలని కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూస్తారు కదా, అది ప్యూర్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన నివేదికకు సంబంధించి మామిడి గిరిధర్ గారి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం.